ఇక హైదరాబాద్ పరిధిలోని సల్కం చెరువులో నిర్మాణాలపై హైకోర్టు కీలక ఆదేశాలతో జారీ చేసింది. ఇక బారిస్టర్ ఫాతిమా ఓవైసీ ఎడ్యుకేషనల్ సంస్థ చేపట్టినటువంటి నిర్మాణాలు, అలాగే జీహెచ్ఎంసీ అనుమతులు, సల్కం చెరువు ఎఫ్టీఎల్ నిర్ధారణలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నటువంటి నిర్మాణాలపై చర్యలు తీసుకోవడంలో హైడ్రా, జీహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ, నీటిపారుదల శాఖ మరియు విద్యుత్ శాఖలు విఫలమయ్యాయంటూ కూడా పేర్కొంది. అధికారికంగా ఎఫ్టీఎల్ నిర్ధారిస్తూ ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేశాక ఎఫ్టీఎల్ ఎలా తగ్గుతుందంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఇక చెరువు అక్రమ నిర్మాణాలపై ఎలాంటి స్పష్టత ఇవ్వడం లేదని పేర్కొంది. ఇన్నేళ్లుగా నిర్మాణాలపై ఎందుకు చర్యలు తీసుకోలేదంటూ కూడా కోర్టు ప్రశ్నించింది. ఇక పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలంటూ కూడా అన్ని శాఖలను ఆదేశిస్తూ విచారణను ఈ నెల 30కి వాయిదా వేసింది. రైట్, సల్కం చెరువును ఆక్రమించే నిర్మాణాలు చేపట్టినటువంటి ఓవైసీ విద్యా సంస్థలపై చర్యలు తీసుకోలేకపోవడాన్ని సవాల్ చేస్తూ ఓ న్యాయవాది దాఖలు చేసినటువంటి పిటిషన్పై జస్టిస్ ఎన్వి శ్రవణ్ కుమార్ మరోసారి విచారణ ప్రారంభించారు. ఇక కాలేజీల తరఫున సీనియర్ న్యాయవాదులు వేణుగోపాల్, జె రామచంద్రరావులు వాదన వినిపిస్తూ ఒక సంస్థకు లక్ష్యంగా చేసుకొని పిటిషన్ చేశారంటూ కూడా ఆయన తెలియజేశారు. ఒక న్యాయమూర్తి జోక్యం చేసుకుంటూ అక్రమ నిర్మాణాలపై ఎవరైనా ఫిర్యాదు చేయవచ్చన్నారు. ఇక అక్రమాలకు సంబంధించి కౌంటర్లు దాఖలు చేయాలంటూ కూడా విచారణను 3 వారాలకు వాయిదా వేశారు. ఇక బండ్లగూడ మండలం కేశవగిరి కాలనీలో ఓవైసీకి చెందినటువంటి సలార్ ఏ మిల్లాత్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ భవన నిర్మాణాలకు సంబంధించి ఈ నెల 6న యథాతథిగా కొనసాగించాలంటూ కూడా జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులను హైకోర్టు ఉపసంహరించుకుంది. ఓవైసీకి చెందినటువంటి ఇలాంటి కేసు మరో న్యాయమూర్తి వద్ద పెండింగ్లో ఉన్నదన్న విషయం న్యాయమూర్తి దృష్టికి తీసుకురావడంతో గత ఉత్తర్వులను ఉపసంహరించారు. కేశవగిరి ఎంఎం కాలనీలో 2360 చదరపు గజాల స్థలంలో నిర్మించినటువంటి 7 అంతస్తుల భవనాన్ని కూల్చివేతకు జీహెచ్ఎంసీ అధికారులు ప్రయత్నిస్తున్నారంటూ సలార్ ఏ మిల్లాత్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ దాఖలు చేసిన పిటిషన్పై విచారణ చేపట్టినటువంటి జస్టిస్ బి విజయసేన రెడ్డి ఈ నెల 6న మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. ఇక ఈ పిటిషన్లో ప్రతివాదిగా చేర్చాలంటూ న్యాయవాది విజయగోపాల్ దాఖలు చేసినటువంటి ఇంప్లీడ్ పిటిషన్పై విచారణ చేపట్టగా ట్రస్ట్ తరపు న్యాయవాదులతో పాటుగా ప్రభుత్వ న్యాయవాదులు వ్యతిరేకించారు. వాదనలు విన్నటువంటి న్యాయమూర్తి ఒక అంశానికి సంబంధించి మరో న్యాయమూర్తి విచారిస్తుండగా సమాంతరంగా మరో పిటిషన్పై విచారణ చేపట్టడం సరికాదన్నారు. దీన్ని కూడా అదే పిటిషన్తో జత చేయాలంటూ కూడా ఆదేశిస్తూ గతంలో ఇచ్చినటువంటి మధ్యంతర ఉత్తర్వులను ఉపసంహరించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ రత్నకుమార్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. రత్నకుమార్. సాయి, హైదరాబాద్ లో సల్కం చెరువులో నిర్మాణాలపైన హైకోర్టు కీలక ఆదేశాలను జారీ చేసింది. ఓవైసీ ఎడ్యుకేషనల్ సంస్థ చేపట్టిన నిర్మాణాలు, జిహెచ్ఎంసీ ఇచ్చిన అనుమతులు, సల్కం చెరువు ఎఫ్టీఎల్ నిర్ధారణలపైన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న నిర్మాణాలపై చర్యలు తీసుకోవడంలో హైడ్రా అధికారులు, జిహెచ్ఎంసీ, అలాగే హెచ్ఎండిఏ, నీటిపారుదల శాఖ, విద్యాశాఖలు విఫలమయ్యాయంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఎందుకంటే గతంలో ఎఫ్టీఎల్ ను నిర్ధారిస్తూ ఓవైసీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ అనేది ఎఫ్టీఎల్ పరిధిలోనే ఉంది అంటూ కూడా ఒక బౌండరీని డిసైడ్ చేసిన తర్వాత ఇప్పుడు ఏ రకంగా ఎఫ్టీఎల్ ను తగ్గించడం జరిగింది, ఎఫ్టీఎల్ పరిధి ఎలా తగ్గింది అంటూ కూడా ప్రశ్నించినటువంటి పరిస్థితి. అధికారికంగా ఎఫ్టీఎల్ ను నిర్ధారిస్తూ ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేశాక అసలు ఎఫ్టీఎల్ ఎలా తగ్గుతుంది అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. చెరువులో అక్రమ నిర్మాణాలపై ఎలాంటి స్పష్టత ఇవ్వడం లేదు జిహెచ్ఎంసీ అధికారులు అంటూ పేర్కొంటూ ఇన్నేళ్లుగా నిర్మాణాలపై ఎందుకు చర్యలు తీసుకోలేదని పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలంటూ కూడా అన్ని శాఖలకు ఆదేశాలను జారీ చేసి విచారణను ఈ నెల 30వ తేదీకి వాయిదా వేసింది. సల్కం చెరువును ఆక్రమించి నిర్మాణాలు చేపట్టిన ఓవైసీ విద్యా సంస్థలపై చర్యలు తీసుకోకపోవడాన్ని సవాల్ చేస్తూ దాఖలైనటువంటి ఆ పిటిషన్ల పైన జస్టిస్ ఎన్వి శ్రవణ్ కుమార్ మరోసారి విచారణ చేపట్టి విచారణ చేపట్టిన నేపథ్యంలో కాలేజీల తరపున సీనియర్ న్యాయవాదులు వేణుగోపాల్, జె రామచంద్రరావులు తమ వాదనలను వినిపిస్తూ సంస్థను లక్ష్యంగా చేసుకునే ఈ పిటిషన్లను దాఖలు చేశారు అని ఈ సంస్థల తరపున తమ వాదనలు వినిపించగా ఇందులో న్యాయమూర్తి జోక్యం చేసుకుంటూ అవి అక్రమ నిర్మాణాలు అని ఆరోపణల నేపథ్యంలో ఒకవేళ అక్రమ నిర్మాణాలు అయితే ఆ నిర్మాణాలపైన ఫిర్యాదులు చేసేటువంటి అధికారం ఎవరికైనా ఉంటుంది, అక్రమ నిర్మాణాలకు సంబంధించి కౌంటర్లు దాఖలు చేయాలంటూ విచారణను మరో 3 వారాల పాటు వాయిదా వేసింది. సాయి, రైట్, ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో కానివ్వండి తదితర మాధ్యమాల్లో కూడా దీనికి సంబంధించి కాలేజ్కి సంబంధించినటువంటి ఫోటోలు అంటే ఏరియల్ వ్యూ కూడా పెద్ద ఎత్తున కూడా వైరల్ అయింది. అయినప్పటికీ కూడా హైడ్రా ఎక్కడ కూడా స్పందించలేదు.
కేవలం FTL పరిధిలో ఉన్నటువంటి వాటిపైన కూడా దృష్టి పెట్టినటువంటి హైడ్రా ఎందుకు ఈ కాలేజ్ పైన అంతగా చొరవ చూపలేదు, ఎందుకు డిమాలిషన్ చేయడానికి ముందుకు రాలేదనుకోవచ్చు? అంటే రాజకీయ ఒత్తిళ్ల కారణంగానే జరిగిందనుకోవచ్చా, లేకుంటే తదితర అంశాలు ఏమైనా తెర మీదకి వచ్చే అవకాశం ఏమైనా కనిపించిందా? అయితే వాస్తవానికి మొదటి నుంచి కూడా ఓవైసీ కాలేజు ఈ సల్కం చెరువు FTL పరిధిలోనే ఉంది అంటూ గతంలో ఏదైతే ఆ మ్యాపింగ్ మొత్తాన్ని కూడా చూపించినప్పుడు హైడ్రా అధికారులు సల్కం చెరువును FTL లో ఉంది అనేది ప్రాథమికంగా అంటే మొదటిసారి చెరువుల యొక్క బౌండరీలను తీసినప్పుడు వాటి యొక్క బోర్డర్ల మొత్తాన్ని కూడా నిర్ధారిస్తున్నటువంటి మ్యాప్లను చూపించినప్పుడు స్పష్టంగా కనిపించింది. అయితే మిగతా ఎక్కడ చెరువులు ప్రభుత్వ భూములను ఆక్రమణలకు గురైన వాటన్నిటినీ కూల్చివేస్తున్న హైడ్రా అధికారులు ఇప్పుడు ఓవైసీ కాలేజీ విషయంలో ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నారు, అందరికీ ఒక న్యాయం, ఓవైసీ విషయంలో ఎందుకు ఇక్కడ తారతమ్యత చూపిస్తున్నారు అనేటువంటి విమర్శలు సైతం వినిపించినప్పటికీ కూడా దానిపైన హైడ్రా కమిషనర్ రంగనాథ్ కొన్ని వివరణలు ఇచ్చేటువంటి ప్రయత్నం చేసినా సరే అవన్నీ వాస్తవానికి దూరంగా ఉండటంతో విమర్శలు అనేవి కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. సో ఈ క్రమంలోనే ప్రస్తుతం దీనిపైన కోర్టు మరొకసారి విచారణ జరుపుతూ విచారణను ఈ నెల 30వ తేదీకి వాయిదా వేస్తూ కౌంటర్లు దాఖలు చేయాలని అన్ని శాఖలకు ఆదేశాలను జారీ చేసింది. సాయి రైట్, థ్యాంక్ యూ రత్నకుమార్.